హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ గారు అమ్మాయి. ఇవాళ మనమైతే మా అన్నయ్య పసుపు దంపు ఎలా జరిగింది, పెళ్ళికి ముందైతే చేస్తారు కదా, దీన్నైతే పసుపు కొట్టుట పసుపు దంపు అని వేరు రకాలుగా ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా అయితే పిలుస్తారు కదా, అది మా ఇంట్లో ఎలా జరిగిందో చూసేద్దాం వచ్చేయండి. మేమైతే వీరుడి సంబరానికి పసుపు కొట్టాం కదా, అప్పుడైతే చాలా బాగానే చేసాము. బట్ ఇప్పుడైతే దీన్ని కూడా చాలా గ్రాండ్గా అయితే ప్రిఫర్ చేసాం, కానీ అది మాత్రం అంతా సక్సెస్ అవ్వలేదండి. ఎందుకంటే నాకు మా వదినికి కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చి అదైతే ఫ్లాప్ అయిపోయిందన్నమాట. ఇంకా అలా సింపుల్గా అయితే ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటే అయితే కానిచ్చేశారు పసుపు దంపనైతే. ముందుగా అయితే ముహూర్తం బట్టి అమ్మ నాన్న అయితే దీపారాజన చేసేసి రోలుకి, ఆ తర్వాత 5గురు అయితే పోటు వేస్తారు కదా, ఇంకా అలా అది కూడా కానిచ్చేశారన్నమాట. మామూలుగా అయితే ఊరందరినీ పిలుచుకుంటాము, బట్ ఏంటంటే అప్పుడు సిచ్యువేషన్స్ అవి సరిగ్గా లేక ఇంక ఇలా చేసామట సింపుల్గానే. ఇంకా అలా పెద్ద బాప్ప చిన్న బాప్ప ఇంకా మా అమ్మాయి మా ఫ్యామిలీ చుట్టుపక్కల వాళ్ళతోటి సింపుల్గా అయితే చేసేసుకున్నాము. ఇక్కడ మా అమ్మాయి చూడండి ఫోన్ పట్టుకుని ముహూర్తం ఎప్పుడు వస్తుందబ్బా అని అయితే వెయిట్ చేసేస్తుంది. ఫంక్షన్ పెద్దదైనా చిన్నదైనా పిల్లల హడావిళ్ళేందే, పిల్లలు కాదు పిడుగులు హడావిళ్ళేందే అస్సలు అవ్వదు కదా. ఇంకా అలా ఈ పిడుగులు చూడండి అల్లరైతే మామూలుగా చేయట్లేదు. ఎప్పుడో అయితే ఇంట్లో అయితే వేసేస్తారు రోళ్ళనైతే, కానీ అప్పుడు సంబరానికి వేసిన పందిరి ఉంది కదా అనేసి అయితే తూర్పు ముఖంగా అయితే బయట అయితే వేసారు ఇంటి బయట. ఇంకా అమ్మేమో ముహూర్తం టయానికి 3 దోసెళ్లతో అయితే పసుపు కొమ్మలను అయితే వేసేస్తుంది. అదే రోజు విఘ్నేశ్వరుడు బియ్యం కట్టడం కూడా వచ్చింది. ఇదైతే తెలుగు పెళ్లి చేసే వాళ్ళందరికైతే ఖచ్చితంగా తెలుస్తుంది కదా, ఆ రోజే అయితే వచ్చిందన్నమాట మాకు ముహూర్తం. కొంతమందికి అయితే మెయిన్గా మా అమ్మమ్మ వాళ్ళ సైడు అటు సైడు తూర్పుగోదావరి జిల్లా అటు సైడ్ అయితే పసుపు కొట్టిన తర్వాత కాకుండా విఘ్నేశ్వరుడు బియ్యం కట్టిన తర్వాత పెళ్లి పనులు అన్నీ అయితే ప్రారంభించేస్తారు. కానీ మాకు మాత్రం అలా కాదండి, పసుపు కొట్టిన తర్వాతే ఏ పనైనా స్టార్ట్ చేస్తారు. పసుపు కొట్టి విఘ్నేశ్వరుడు బియ్యం కట్టిన తర్వాత బట్టల షాపింగ్ అయినా ఇంకా ఏది కొనాలన్నా సరే ఏ చిన్న వస్తువైనా వీటి తర్వాతే కొనుక్కొస్తారన్నమాట. కొంతమందికి అనిపించవచ్చు వీళ్ళేంటి కొంచెం డిఫరెంట్గా చెప్తున్నారు అని. ఎవరి ఊరికి ఉండే ఆచారం పద్ధతి వాళ్ళ ఊరికైతే ఉంటుంది కదా. ఇప్పుడంటే తక్కువైపోయాయి కానండి, అసలు ఒకప్పుడు అయితే ఈ రోళ్ళతోటి రోకల్లో పిండి కొట్టుకుని పప్పలు వండుకుని కారం దంచుకుని చాలా చేసేవాళ్ళు కదా. ఇప్పుడు వాళ్ళకైతే మొత్తం ప్రాక్టీసే లేదు. ఇంకా అలా ఇక్కడేమో అమ్మమ్మ చిన్నబాప్ప ఇంకా చిన్నమ్మ వీళ్ళందరూ అయితే పసుపున కొమ్ములను అయితే వేసేసి దంచేస్తున్నారన్నమాట. ఇక్కడ కొట్టిన పసుపు కొమ్ములతో వచ్చిన పసుపునైతే జల్లించేస్తారు కదా, ఆ వీడియో పసుపు ఎలా వస్తుంది అనేది అయితే వీరుడి సంబరం వీడియోలో ఉంది. ఒక్కసారి చెక్ చేసేయండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్లో లాంగ్ వీడియోస్లో ఉంటుందండి. ఈ పసుపునే ప్రతిదానికి వాడతారు కదా పెళ్ళిలో అయితే, కానీ ఇప్పుడంతా రెడీమేడ్ పసుపు ఇవన్నీ వచ్చేసినాయి కదా. ఇంకా వీరుడి సంబరం వీడియోస్ అన్నీ అదొకటే కాకుండా ఎంగేజ్మెంట్ ఎలా జరిగింది, గిఫ్ట్ ప్యాకింగ్స్ ఇవన్నీ ఎలా జరిగినాయి అవన్నీ అయితే లాంగ్ లెంత్ వీడియోస్లో మన ఛానల్లో ఉన్నాయి. నెక్స్ట్ అయితే పెళ్లి వీడియోస్ ఉంటాయి, అవన్నీ ఎవరు మిస్ అవద్దు. మీకు మా ఆచార పద్ధతులు ఎలా అనిపించినాయి, మీ ఊర్లో అయితే పసుపు దంపుని ఎలా జరుపుకుంటారు, అనేదైతే తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేసేసుకుని వీడియో నచ్చితే లైక్ చేసేసి ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మీకు తెలిసిందేగా పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బాబీ గారు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక్కడైతే అంతా చెప్పాను, కానీ మా చిట్టి తల్లి ఇంకా మా చైత్ర తల్లి
పసుపు దంచుతున్న వీడియో ఏది, ఆ వీడియో పెట్టలేదేంటంటారేమో. ఈ వీడియోలో అయితే ఉండొచ్చు బహుశా, లేదంటే షార్ట్స్లో పోస్ట్ చేశాను, ఒక్కసారి చెక్ చేసేయండి. అంతేనండి ఈ వీడియో. మ్యారేజ్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు స్టే ట్యూన్ టు బాబీ గారమ్మ యూట్యూబ్ ఛానల్.